हरिः ఓం శ్రీ గురుభ్యో నమ. వరయోగీంద్రులు యోగమార్గముల భావం బంధులి ఏనీ మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అప్పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకై పొల్పార తధ్యాన గోచరమూర్తిన్ ధరియింతుగాదే పరమోత్సాహుండనై మాధవ. అరయ సమస్త భూత హృదయంబులయందు వసించి ఏకమై పరగు సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవునై తనర్చుచును సజన దుర్లభమైనట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగానగవొత్తువు అచ్యుత. క్రతుదాన ఉగ్ర తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రత చర్యాదులను ఆదరింపవు అఖిలం వ్యాపార పరాయణ స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్ముండగువాని భంగి అసురారీ దేవచూడామణి పురుషాధీశ భవత్పదాబ్జయుగళీ పూజాది కర్మ క్రియాపరతం చందని మూఢచిత్తుని పశుప్రాయున్ మనుష్యాథమున్ జరయున్నంతము నొందజేయును అతి దక్షంబైన కాలంబు తద్గురు కాలాత్ముడవైన నీకుమది సంతోషంబునన్ మ్రొక్కెదం. భవదుదర ప్రభూతమగు పద్మమునందు వసించియున్న నేను అవిరళ తవకీన కలితాంశమునందనరారు విశ్వముంద విలిరచింపుచున్ బహువిధంబులబల్కెడి పెదజాలముల్ శివతరమై ఫలింప కృపసేయుము భక్త ఫలప్రదాయక. వారిజ సంభవుడు బుధవంజుడు చిత్తమునందలంచె దైత్యారి పయో విహారి సముదంచితహారి నతాఖిలామృతాహారి రమాసతి హృదయహారి ఉదారి విదూర భూరి సంసారి భవప్రహారి వెలసన్నుత సూరి నఘారి నయ్యడం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఆప్తకామమివాత్మానం ఏనాత్మన్యవస్థితః అని మైత్రేయ మహర్షి విదురుడికి ఆ సనకసనందాదులు వాళ్ళ సిద్ధలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆయన యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే ఎప్పుడైతే మహానుభావుల యొక్క సన్నిధానం మనకు కలుగుతుందో, మహానుభావుల యొక్క దర్శనం కలుగుతుందో, మహానుభావుల యొక్క ఉపదేశంలో ఉండేటువంటి ఆ మంత్ర ప్రభావము, అందులో ఉండేటువంటి శక్తి, దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి వెలుగంతా కూడా శరీరం నిండా, మనసు నిండా, హృదయం నిండా, ఆలోచనల నిండా నిండిపోయి ఉంటుందో అప్పుడు ఈ మాంసయుక్తమైనటువంటి దేహం అనేటువంటిది ఒక సాధనం కింద మాత్రమే ఉండి ఆ మహాత్ముల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞాన ప్రబోధం అంతా కూడా నిండిపోయినప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే మొట్టమొదట దేహం ఉందిగా, కాబట్టి దేహం ఉంది అంటే కోరికలు ఉంటాయిగా. కోరికలు అంటే ఏమిటో ఏదో అన్నపానాదులు, తర్వాత ఏదో నిద్రపోవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనేటువంటివన్నీ కూడా సూర్యుడు మధ్యాహ్నపు టెండలో సూర్యుడి ముందు కొవ్వొత్తులాగా ఈ దేహంలో ఉండేటువంటి కోరికలన్నీ కొవ్వొత్తు వెలుగులాగా వెలుగుతూ ఉంటాయి. కానీ ఆ మధ్యాహ్నపు సూర్యుడి ఎండ వెలుగులాగా ఈ మహాత్ముల యొక్క ఉపదేశం ఆయన శరీరంలో నిండిపోయినప్పుడు ఆయనకి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా ఆప్తకామం ఇవ మొత్తం కోరికలన్నీ కూడా తిరిగిపోయినటువంటి విధానంగా మేనే ఆయన తరించాడయ్యా. ఆ విధమైనటువంటి భావంతో ఆయన ఉన్నాడు.
అలా ఉన్నప్పుడు ఆయన యొక్క మనసు ఎక్కడుందంటే అవస్థిత ఆత్మానం, తనని తాను ఆ వెలుగులలో నిలబెట్టుకున్నాడు. అంటే జ్ఞానంలో, సత్యంలో, అనంతమైనటువంటి బ్రహ్మలో, నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి వెలుగులో తన మనస్సుని, తన దేహాన్ని కూడా ఆయన నిలబెట్టేసుకున్నాడు. ఉదాహరణకి ఏమిటండి, ఎలా చేయాలండి ఈ ప్రాక్టీస్ అని ఉన్నాం అనుకోండి, మంచి మధ్యాహ్నం ఎండ ఉందనుకోండి, మనం ఎలాగ కళ్ళు పైకెత్తి చూడలేం. ఇప్పుడు మన దేహాన్ని ఏ విధంగా భావన చేసుకుందాము అంటే, ఆ సూర్యుడి యొక్క కాంతి అంతా మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి, ఆ వెలుగంతా మన కళ్ళల్లోకి, మన ముక్కులోకి, మన శరీరంలోకి, మన కంఠంలోకి ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ ప్రభావం, ఆ మంత్రశక్తి, ఆ భగవత్ సంబంధమైనటువంటిదంతా కూడా ఆపాదమస్తకం మనలో నిండిపోయింది అని భావన చేస్తూ చేతులెత్తి నమస్కారం పెట్టుకునేటువంటి విధానంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సరే, ఇక రెండో విధంగా ఎలాగంటే, ఉదాహరణకి ఏ వెంకటేశ్వర స్వామి గుడికో వెళ్ళడం, బ్రహ్మాండమైనటువంటి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ మహత్తరమైనటువంటి తేజోవంతమైనటువంటి సకలాభరణ భూషితమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి విగ్రహమే మన శరీరంలోకి వచ్చి మన శరీరం నిండా ఆ విగ్రహమే నిండిపోయింది అనేటువంటి భావన ఏకాంతంగా కూర్చుని చేస్తే అప్పుడు ఆత్మానం అవస్థిత అనేటువంటిది ఒక సాధనకి మొట్టమొదటి స్టెప్ కింద అది పనిచేస్తుంది. అన్న తరువాత పృథు చక్రవర్తి ఏం చేశాడు అని విదురుడు అడిగేటప్పటికి ఆయన రాజు కదా, పరిపాలన చేయాల్సిన దేహం ఉంది కాబట్టి దేహం ఉన్నంతగానో ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి కదా. ఆ చేస్తూ ఉండేటప్పుడు ఈయన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆత్మానం అవస్థిత, ఆ వెలుగుతో పరిపూర్ణంగా నిండిపోయి సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరిపోయినటువంటి ఒక ఎక్సైటెడ్ స్టేట్లో, ఒక ఎలివేటెడ్ స్టేట్లో, ఒక ఉల్లాసభరితమైనటువంటి స్థితిలో ఆయన దేహం ఉన్నప్పుడు, కర్మాణి చ యథాకాలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తమకరోద్ బ్రహ్మ సత్కృతం. చూసారా, ఈ శ్లోకంలో, ఇది 50 శ్లోకం, చతుర్స్కంధం 22లో యథా 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 అనేటువంటి మాటల్ని వాడారు. అందువల్ల మనం ఏమిటంటే, మన సంకల్పంలో కూడా యథాశక్తి అంటాం. యథాశక్తి అంటే మనకు ఉండేటువంటి శక్తి, యథాధనం మనకు ఉండేటువంటి ధనం ప్రకారం, యథాబలం మనకు ఉండేటువంటి బలం ప్రకారం, యథా మన యొక్క ఆ స్థితి ఎలా ఉన్నది అనేటువంటి ఒక స్ఫురణతో యథాశక్తి అంటాం. ఇప్పుడు నడవలేనటువంటి వాళ్ళెవరో నడిచేశారు కాబట్టి నేను కూడా కొండ ఎక్కేస్తాను అని చెప్పి కాళ్ళు చేతులు విరగొట్టుకుని ఆయాసం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన అవసరం లేదండి. యథాశక్తి 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 అని చెప్పి మన శాస్త్రం ప్రతిసారి కూడా చెప్తుంది. కానీ తెలుగు తక్కువగా ఏదో పంతానికి పట్టుదలకి చేయలేక ఒళ్ళు కదుపుకోలేక ఏవేవో ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో చేసేటువంటి విధానంగా ఇవి చెయ్యకూడదు అనేటువంటి స్ఫురణ కలిగించేటువంటిగా ఆ పృథు చక్రవర్తి లాంటి మహాబల సంపన్నుడైనటువంటి వాడు ఏ విధంగా చేశాడు అంటే, కర్మాణిచ, ఆయన చెయ్యవలసినటువంటి కర్మలు ఉన్నాయే, కర్మాణి అంటే ఆయన రాజు కాబట్టి, తర్వాత ఆయన నిత్యానుష్ఠానపరుడు కాబట్టి తను చెయ్యాల్సినటువంటి కర్మాణిచ, ఆ కర్మలన్నీ కూడా యథాకాలం, కాలానుగుణంగా, అంటే ఏదో బ్రహ్మముహూర్తంలో లేవడం, ఆ తర్వాత ఏమో దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉండడం, ఆ తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలు యథాకాలం, ఆయా కాలాలకి ఆయా పనులు చేయడం, తర్వాత యథాదేశం, ఆ దేశాన్ని అతిక్రమించకుండా ఆ స్పేసులో ఆ పనులు మాత్రమే చేయాలి. యథాదేశం. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, లేకపోతే గుళ్ళోకి వెళ్ళేటప్పటికి అక్కడ అది దేశం అంటే ఆ ప్రాంతం అని అర్థం కదా. ఆ యథాదేశం, ఆ దేశంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే, ఏదో నమస్కారం పెట్టుకోవడం, పారాయణ చేసుకోవడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం, మనసంతా కూడా అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహాల మీద మనసు పెట్టుకుంటూ ఉండడం అనేటువంటిది అక్కడ చేయవలసిన యథాదేశం, ఆ పనులు చేయాలి. దానికి భిన్నంగా చేయడం అనేటువంటిది సరైనటువంటి సంస్కారం కాదు. సరే, యథా దేశం యథా బలం,
మనకు ఉండేటువంటి బలాన్ని బట్టి, మనకు ఉండేటువంటి శక్తిని బట్టి. ఇప్పుడు మనం అరగంట కూర్చోగలుగుతున్నాము అంటే అరగంటే కూర్చోవాలి. వాళ్ళు ఎవరో గంట కూర్చున్నారు, ఇంకొక వాళ్ళు ఎవరో 2 గంటలు కదలకుండా కూర్చున్నారు అని చెప్పి వాళ్ళని ఇమిటేట్ చేయడం కాదు. యథా బలం, శక్తిని అతిక్రమించకుండా, యథా ఉచితం, ఏది ఉచితమో ఆ పనులు చెయ్యాలి. ఔచిత్యాన్ని అతిక్రమించకుండా చేయాలి. ఔచిత్యము, ఉచితము అనేటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు మామూలుగా ఏ భక్తుడు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, వెళ్ళేటప్పుడు ఉచితంగా ఏం చేయాలి? ఏదో పండో ఫలమో అది ఉచితం, అక్కడ అవి మాత్రమే సమర్పించాలి. ఏది నీకు ఉచితమో, ఏది నువ్వు శాస్త్ర ప్రకారం చేయాలో అటువంటి ఔచిత్యాన్ని పాటిస్తూ చెయ్యాలి. యథా విత్తం, తరువాత నీకుండేటువంటి ధనాన్ని బట్టి, నీకుండేటువంటి సంపదను బట్టి, నీకుండేటువంటి కెపాసిటీని బట్టి, యథా విత్తం, నీకుండేటువంటి దాంతో చెయ్యాలి. నేను ఏదో చేసేయాలి అని చెప్పి మనం మన బడ్జెట్కి మించిపోయి ఎవరో మెచ్చుకుంటారు కదా అని చెప్పి ఎన్నెన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఏవేవో చేసేసి అందరూ మెచ్చేసుకుంటారు అనేటువంటి విధానంగా కాకుండా, మన 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 బడ్జెట్ ఏమిటి, మనం ఎంత చేయగలం, మనకు ఉండేటువంటి రిసోర్సెస్ ఏమిటి అనేటువంటి భావంతో యథా విత్తం ఆ విధంగా చేయాలి. అంటే ఏమిటన్నమాట? యథాకాలం, యథా దేశం, యథా బలం, యథోచితం, యథా విత్తం. సాక్షాత్తు పృథు చక్రవర్తి లాంటి వాడే యథా 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 ఫాలో అయ్యాడు. అలాగా బ్రహ్మసాత్కృతం. ఆ తర్వాత చేసిన పనులన్నీ కూడా యథాకాలం కానీ, యథాదేశం కానీ, యథాబలం కానీ, యథాధనం కానీ, యథా ఔచిత్యం కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా చేశాడో విదురా, అతను బ్రహ్మసాత్కృతం, ఈశ్వరార్పణంగా చేశాడు. స్వామి, నాకు నువ్వు ఇచ్చిన శక్తి ఇంతే, నాకు ఇచ్చినటువంటి సంపద ఇంతే, నాకు ఇచ్చినటువంటి ఔచిత్యం ఇంతే, నాకు ఉండేటువంటి శక్తి ఇంతే అని ఇదంతా కూడా నీదే, నీదే, నీకు నేను సమర్పిస్తున్నాను ఈశ్వరార్పణంగా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి అని ఈశ్వరార్పణగా కర్మాణి అకరోత్. ఆ విధంగా ఆయన కర్మలు చేశాడు. ఇది శాస్త్రం చెప్పినటువంటిది, మోక్షశాస్త్రం అయినటువంటి భాగవతం చెప్పినటువంటిది, భగవంతుడు చెప్పినటువంటిది, ఆగమం చెప్పినటువంటి, నిగమం చెప్పినటువంటిది. ఇది మాత్రం ప్రతి మానవుడు, ప్రతి భక్తుడు, ప్రతి సాధకుడు దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి విధానం ఇది. దీనికి కానీ ఈ యథ అనేటువంటి దానికి మనం మీరామనుకోండి, మనకు ఓపిక ఉండదు, ముక్కులో ప్రాణాలు లేవు, నడవలేము, కూర్చోలేము, ఊపిరి అందదు, ఏదేదో చేసేయాలి అనేటువంటి ఒక భావంతో ఒళ్ళు అలిసిపోయి ఎందుకు చేస్తున్నాను రా బాబా అనేటువంటి విసుగుదలతో బాధతో చేయకూడదు. ఏదైనా సరే మనస్సు ప్రశాంతంగా ఉండి, ఆహ్లాదంగా ఉండి ఏదో చెయ్యాలి అని చెప్పి రెజిమెంటేషన్ అంటారు చూసారా, డ్రిల్ చేస్తున్నట్టు కాకుండా ప్రేమతో చెయ్యడమే ఈ యథ అనేటువంటి మనసు ఉండేటువంటి భావం అది. ఇది అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఫలం బ్రహ్మణి విన్యస్య, ఇలాగ తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలం బ్రహ్మణి విన్యస్య, బ్రహ్మణి అంటే ఆ పరమాత్మలో విన్యస్య సమర్పించేసేసాడు ఆయన. సమర్పించేసిన తర్వాత ఏమవుతుంది, ఇదంతా నాది కాదు అనేటువంటి సమర్పణ చేసేసిన తర్వాత ఇంకా ఆ విషయం మీద మనకు ఆసక్తి ఉండదుగా, ఆ విషయం మీద నేను చేశాను అనేటువంటి భావం ఉండదుగా. అందువల్ల ఏం చేశాడు, ఫలం బ్రహ్మణి విన్యస్య, ఆ ఫలం వచ్చినటువంటి ఆ పుణ్యం కానీ, ఆ స్థితి కానీ, ఆ ఆనందం కానీ, ఆహ్లాదం కానీ, కర్మల వల్ల వచ్చినటువంటి ఆహ్లాదం అన్న అటువంటి ఆహ్లాదాన్ని అంతటినీ కూడా బ్రహ్మణి విన్యస్య ఆ పాదపద్మాల మీద ఆయన అలా పెట్టేశాడు. ఏమండి మనం ఎలా పెట్టగలమండి అన్నాం. ఉదాహరణకి మనం ఏదో స్వీట్ తిన్నాం అనుకోండి, ఏదో మైసూర్ పాక్ తిన్నాం, తినేడు తీయగా ఉంది, తీపి అనేటువంటిది కదా అనుభవం. ఆ అనుభవాన్ని ఎలా పెట్టగలమండి? మైసూర్ పాకాన్ని అయితే తీసుకెళ్ళి ఆ పాదాల దగ్గర పెడతాం, బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు మైసూర్ పాకం స్వామి ఇది తీయగా ఉంటుంది, నువ్వు తిను అని చెప్పి ఆ మైసూర్ పాకాని యొక్క గుణాలని పొగుడుతూ ఒక వాక్కు ద్వారా, ఒక శబ్దం ద్వారా, ఒక పద్యం దాకా అక్కడ పెట్టాం. కానీ ఆ తీపిదనాన్ని ఎలా పెడతామంటే అది భావంలో పెట్టాలి.
కాబట్టి భావాన్ని తెచ్చుకోవాలి ఇక్కడ, అదన్నమాట. ఎలాగా అంటే, స్వామి నాకు ఈ సంతృప్తి కలిగించావు నీ పూజ చేసుకోవడం వల్ల, కాబట్టి ఈ సంతృప్తి నాలోనే నిలబడి ఉన్నటువంటి నీ పాదాల మీద నేను ఆ సంతృప్తిని ధార కింద పోస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ అనుభవం ఉందే, ఆ తిన్నటువంటి తీపి యొక్క అనుభవం అంతా అప్పుడు నీది కాదు. అప్పుడు దాని మీద నీకేం జరుగుతుంది అంటే నిర్విషంగ, అప్పుడు దాని మీద నీకు సంగత్వం పోతుంది. భగవంతుడికి ఎప్పుడైతే ఆ అనుభవాన్ని నువ్వు సమర్పించేసావో అప్పుడు దాంతో సంగత్వం పోతుంది. అలా సమర్పించినప్పుడు సంగత్వం ఏర్పడుతుంది. ఎలాగండి అన్నాం అనుకోండి, ఉదాహరణకి మనం ఏదో మైసూర్ పాకం తిన్నాం, తినేటప్పుడు తీయగా ఉంది, తీయగా ఉండేటి అబ్బా ఎంత తీయగా ఉందో అనుకుంటాం. అనుకున్న తర్వాత ఆ తీపి యొక్క అనుభవం ఏమవుతుంది, చిత్తంలోకి వెళ్తుంది. చిత్తంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కాసేపు అయ్యేటప్పటికో లేదా మర్నాడో మళ్ళీ అది తినాలి అనేటువంటి భావం ఒకటి కలుగుతుంది. వెంటనే కొనుక్కు తింటాం. ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఏమండి కొంచెం మైసూర్ పాక్ చేసి పెట్టండి అంటే పాపం ఆవిడ చేసిస్తుంది. కాబట్టి అటువంటి సంగత్వం కలుగుతుంది. అదే భగవంతుడి యొక్క పాదాల మీద ఆ తిన్నటువంటి తీపి యొక్క అనుభవాన్ని స్వామి నీ పాదాల మీద వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేసినట్లయితే మళ్ళీ మైసూరు పాకం తినాలి, లేకపోతే మైసూరు పాకం ఎవరిని అడగాలి, లేకపోతే దాని వెనకాల పడాలి, దాన్నేమో అక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఇక్కడి నుంచి తెప్పించుకోవాలి అనేటువంటి పీకులాట వదులుతుంది. ఇది జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ చెప్తున్నాడు ఇక్కడ. అంటే మహర్షులు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ని ఇక్కడ చెప్తున్నారు మనకి. మనం అలా చేయటం లేదు కాబట్టి సంగత్వం కలుగుతోంది. అందువల్ల ఏమిటి, ఫలం బ్రహ్మణి విన్యస్య, తర్వాత నిర్విషంగ, ఇక ఏ విధమైనటువంటి కర్తృత్వ భావం లేకుండా దాంతో సంగత్వం లేకుండా అప్పుడు ఏమైపోతుంది, భగవంతుడికే సమర్పించేసిన తర్వాత నీ అనుభవాలు, నీ కర్మలు, నీ ఇవన్నీ కూడా నువ్వు సమర్పించేస్తున్నప్పుడు ఏమిటి జరుగుతుందంటే సమాహిత, ఏకాగ్రమైనటువంటి సమమైనటువంటి ఏకాగ్రత చిత్తం కలిగి నిలబడి ఉంటుంది. అలాగ నిలబడిందయ్యా ఈ పృథు చక్రవర్తికి. అప్పుడు ఆత్మానం ప్రకృతే పరం, అప్పుడు అటువంటి స్థితిలో ఈ ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి సాక్షి రూపంలోకి వెళ్ళిపోయేట ఆయన. ఇది జరుగుతుందండి దీనివల్ల. అంటే ఏమిటనమాట, భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు మనకు కలిగినటువంటి దుఃఖాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క పాదాల మీద మనం ధారపోసినట్టుగా కొంచెం శ్రద్ధగా కూర్చుని ఏకాంతంలో విత్ ఆల్ అవర్ ఇంట్రెస్ట్ కానీ అలా చేసినట్లయితే అప్పుడు మనకి సాక్షీభూతంగా మనం చేస్తున్నటువంటి కర్మల్ని, మనం చేస్తున్నటువంటి ఈ లావాదేవీలన్నీ కూడా మనం చూస్తూ ఉండి ఎవరో చేస్తున్నారు ఇవన్నీ అని ఒక సాక్షి ఏ విధంగా అయితే చూస్తూ ఉంటాడో వాడేమి ఇన్వాల్వ్ అవ్వడు, కానీ వాడు అలా చూస్తూ ఉంటాడు. అలాగా ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి కర్మ అక్షం అంటే చూడడం అనమాట. అధ్యక్షం, దాని నుంచి బయటపడి తాను చేస్తున్నటువంటి కర్మల్ని, తాను చేస్తున్నటువంటి ఈ అన్నిటినీ కూడా తానే లోపల నుండి తాను చూస్తూ ఉండేటువంటి స్థితిలోకి వీడు ఎదుగుతాడు. ఆత్మానం ప్రకృతే పరం అంటే ప్రకృతి కన్నా ఎత్తైనటువంటిది, ప్రకృతి కన్నా ఎత్తైనటువంటిది పరమాత్మ సాక్షిభూతం. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మనం బోల్డని పనులు చేస్తున్నాం అనుకోండి, కింద చేస్తూ ఉండేటప్పటికి సాక్షి ఎవరు చూస్తుంటారు, ప్రత్యక్ష సాక్షి సూర్యుడు చూస్తూ ఉంటాడు. అలాగ మనలోనే ఉండేటువంటి సూర్యుడు, మనలోనే ఉండేటువంటి మన మనోప్రవృత్తి, మన యొక్క కాన్షియస్నెస్సు మనం చేసేటువంటి పనులను అది అలాగ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. సూర్యుడు భూమి మీద జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నట్టుగా ప్రకృతే పరం కర్మ అధ్యక్షం అని ఆ విధమైనటువంటి స్థితిలోకి భగవద్భావన వల్ల వెళ్తాడండి. ఈ ఎక్స్పెరిమెంట్
మనుషులు ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కానీ రిజల్ట్ రాదు కదా. సైన్స్ చెప్పేది అదే కదా. వ్యాపారం కూడా ఏంటి, వ్యాపారం అంటూ మొదలెడితే లాభమో నష్టమో ఏదో వస్తుంది కదా. కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏదో వినేసేసి బాగుందండి, చాలా బాగుందండి, వేదవ్యాసుల వారు బాగా చెప్పారండి, అదేదో పృథు చక్రవర్తి కథ కాదది. మనలాంటి మానవులకి భగవంతుడు శరీరం అనేటువంటి ఒక ల్యాబొరేటరీ ఇచ్చాడు. ఆ ల్యాబొరేటరీలో మనకి అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు. పిప్పెట్లు, బ్యూరెట్లు, బర్నర్స్, ఈ రకరకాలైనటువంటి కెమికల్స్ ఇచ్చాడుగా మన శరీరంలో. వీటిల్ని బట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమిటంటే మనకి వచ్చినటువంటి అనుభూతుల్ని సమర్పించడం అనేటువంటిది భావన బలంతో చేయాలి. అందువల్ల యథాబలం యథోచితం, భగవంతుడికి సమర్పించడమే ఉచితం. ఆ విధంగా సాక్షిభావంలోకి ఈయన వెళ్ళాడయ్యా. అలాగ సాక్షిభూతంగా మన్వానః, అలాగా నిరంతరము కూడా తను దాన్ని అలా చూస్తూ ఉండి ఆ సాక్షిభావంలో ఆయన ఉన్నాడయ్యా అన్న తరువాత ఇంకా ఆయనలో ఏం జరిగింది, ఆ మార్పు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ గృహేషు వర్తమానోపి సామ్రాజ్యశ్రియాన్వితః నా సజతేంద్రియార్థేషు నిరహం మతిరరక్కవతే. ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఆయన సామ్రాజ్యలక్ష్మితో ఉన్నాడుగా. మహాచక్రవర్తి, ఆదిరాజు, సమస్త భూమండలానికి కూడా ఆయన రాజు అనేటప్పటికీ ఎంత మహత్తరమైనటువంటి అధికారం ఉంటుంది, తన కింద ఎంత మంది మార్బలం ఉంటుంది, మొత్తం సమస్త భూమండలము కూడా తన అధీనంలో ఉండేటువంటి ఆ సామ్రాజ్యలక్ష్మితో అన్విత, కూడుకున్నవాడై కూడా సామ్రాజ్యాశ్రియాన్విత, తర్వాత నిరహమ్మతి, ఏ విధమైనటువంటి అహంకారము లేనటువంటి వాడు అయ్యాడు. ఎందుకంటే సర్వం సమర్పించేసిన తర్వాత, ఇప్పుడు నా దగ్గర పెన్ను ఉందనుకోండి, పెన్నుని మీకు ఇచ్చేసిన తర్వాత ఇంకా పెన్ను నాదని నేను ఎందుకంటాను? అది మీది. మీకు ఆ పెన్ను ఇచ్చేసాను, ఆ పుస్తకం ఇచ్చేసాను, ఏదో నాకు ఉండేటువంటి ఏదో బట్టలు ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వాటి మీద నాకు ఇంకా అహంకారం, అంటే అవి నావి, అవి నేను ఇచ్చాను అని మనం అనుకుంటున్నాము అంటే నువ్వు ఇవ్వాలంటే లెక్క. ఒకసారి నువ్వు ఇచ్చేసావు అంటే అది నీది కాదు. ఎవరికైతే ఇవ్వబడిందో అది వాళ్ళకే చెందుతుంది. అటువంటప్పుడు దానితో నీకు సంగత్వం అనేటువంటిది ఉండదు. కానీ మనకి సంగత్వం ఉంటుంది అంటే మనం ఇవ్వలేదు అని అర్థం, ఏడుస్తూ ఇచ్చేయమని అర్థం, ఏదో వాళ్ళు మెచ్చుకోవాలని ఇచ్చేటు అనేటువంటి అర్థం అవుతుంది. కాబట్టి ఇది కూడా ప్రాక్టీస్ చెయ్యాలి. అది నిరహమ్మతి. అంత సంపద ఉన్నా కూడా ఇది నాది కాదు, ఇది నాకు సంబంధించినటువంటిది కాదు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇవంతా కూడా భగవంతుడిదే అనేటువంటి భావం మనలో గట్టిపడితే, అది ఆ సత్యాన్ని మనం ఒప్పుకుంటే, దానికి కన్విన్స్ అయితే నిరహమ్మతి, అటువంటి అహంకారం లేనటువంటి మనస్సు కలిగినటువంటి పృథువు ఏం చేస్తుంది? మరి ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండాలిగా, పిల్లలతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, రాజ్యంలో మంత్రులతో డిస్కస్ చేయాలి, సైన్యాన్ని నడుపుతూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలిగా. అలాగా అటు గృహేషు వర్తమాన అపి, ఆ ఇంట్లో ఆయన తిరుగుతున్నా ఉంటున్నవాడైనా సరే ఆయన అర్కవతు ఇంద్రియ అర్ధేషు న అసజ్జత. ఆయన ఎలా తిరుగుతున్నాడు అనేటువంటి ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపులే. అర్కవతు, సూర్యుడి వలె. సూర్యుడు ఏం చేస్తుంటాడు? ఆకాశంలో తిరుగుతుంటాడు. భూమి మీద ఇంకో కోట్లాది జీవులు, కోట్లాది రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఆ సూర్యుడు అలా తిరుగుతూనే ఉంటాడు, వాళ్ళ మధ్యలో అలాగే తిరుగుతూనే ఉంటాడు. తిరుగుతూ ఉండేటువంటి సూర్యుడికి కింద చేస్తున్నటువంటి ఏ పనుల యొక్క ప్రయోజనం కానీ, ఈ పనులయందు ఆసక్తి కానీ ఆ సూర్యుడికి ఏ విధంగా అయితే ఉండదో, ఏ విధంగా అయితే తన లావాదేవీలు పెట్టుకుని వాటితో సంగత్వం పెట్టుకుంటూ ఉంటాడో, అదే విధంగా అర్కవతు ఇంద్రియ అర్ధేషు న అసజ్జత. ఇంద్రియ అర్ధేషు, ఈ ఇంద్రియాలు తెచ్చేటువంటి భోగాల యొక్క ప్రయోజనం మీద న అసజ్జత, ఏ మాత్రం ఆసక్తి కలగలేదు. ఆయన తీసుకొచ్చి, స్వామి భోజనం టైం అయింది, వచ్చి భోజనం చేయండి అన్నాడు. బంగారు పళ్ళెంలో పెట్టారా, వెండి పళ్ళెంలో పెట్టారా, అరిటాకులో పెట్టారా అనేటువంటి ఆసక్తి, నేను మహారాజుని, నాకు బంగారు పళ్ళెంలో పెట్టాలి, అటువంటి నా అసజ్జత, ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే శరీరం ఉంది, శరీరం నడవాలి కాబట్టి ఏదో పెట్టారు, భోజనం టైం అయింది, ఓకే, ఏదో తినాలి, తినేసం అయిపోయింది.
ఆ తర్వాత ఏదో బట్ట కట్టుకోవాలి, ఆ బట్టలు ఉన్నాయి, ఇది సిల్క్ బట్ట, ఇంకో బట్ట, ఇంకొక బట్ట అని ఈ విధమైనటువంటి గృహేపి వర్తమానపి, గృహేషు వర్తమానపి, ఇంట్లో తిరుగుతున్నా బయట తిరుగుతున్నా కూడా అర్కవతి ఇంద్రియ అర్ధేషు న అసజ్జత, ఏ మాత్రం ఆసక్తి లేకుండా ఉన్నాడు. మనకన్నీ ఆసక్తులే. ఏ బట్ట కట్టుకున్నాం, ఎలా కట్టుకున్నాం, ఈ పైట ఇలా వచ్చిందా, ఈ ప్యాంట్ ఇలా ఉందా, ఈ పౌడర్ ఇలా రాసుకున్నామా, ఈ కళ్ళజోడు సరిగ్గా పెట్టుకున్నామా, ఈ జుట్టు సరిగ్గా దువ్వుకున్నామా, ఆ తర్వాత మంచి మ్యాచింగ్ చెప్పులు వేసుకున్నామా, కారులో ముందు కూర్చున్నామా, వెనక్కి కూర్చున్నామా, అక్కడికి వెళ్ళేటప్పటికి మనం వీళ్ళు చూస్తున్నారా లేదు, ప్రతి దాని మీద ఆసక్తి వచ్చి దేవుడికి దండం పెట్టేస్తూ ఉంటాం. నా అసజ్జత, ఏ మాత్రం ఆసక్తి లేకుండా సూర్యుడిలాగా అన్నారు. అంటే సూర్యుడు ఎవరండి? జ్ఞానం. సూర్యుడు ఎవరు? జ్ఞానం, ఆదినారాయణ స్వరూపమైనటువంటి వాడు. ఆ ఎవడో ఎక్కడున్నాడు వాడు? హృద్దేశే తిష్టతి అర్జున. మన హృదయంలో ఆ సూర్యుడు ద్వాదశాదిత్య స్వరూపుడైనటువంటి ఆ సూర్యుడు మన శరీరంలో వెలుగుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం నిత్యశుద్ధ బుద్ధ ముక్తమైనటువంటి ఆ జ్ఞానస్వరూపం ఒక సాకార రూపంలో కృష్ణుడి కింద మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి వీటి మీద ఏం ఆసక్తి ఉంటుంది? కాబట్టి ఇది అనుభవంలోకి తెచ్చుకుంటే దానికి మించినటువంటి పరాం శాంతిమధిగచ్చతి అంటాడు భగవద్గీతలో. కాబట్టి అటువంటి పరమమైనటువంటి శాంతి వస్తుందయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏ విధంగా చేశాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.